నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ను మత్తురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ఉన్నారని, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ కేంద్రంగా మారి యువత భవిష్యత్తు చిన్నాభిన్నమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖ రేంజ్ పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో 53 రోజులుగా 1300 కిలోమీటర్ల మేర సాగిన అభ్యుదయం సైకిల్ యాత్ర శనివారం ఇచ్చాపురం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫైలాన్ను హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గంజాయి మూలాలను వెలికితీసి వాటిని పూర్తిగా నిర్మూలిస్తోందని, అలాగే యువతను నైపుణ్యం కలిగిన శక్తిగా మార్చేందుకు కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. శ్రీకాకుళం యువత కేవలం శ్రమశక్తిపైనే కాకుండా ఆధునిక సాంకేతికత నైపుణ్యాల కలయికతో ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఇచ్చాపురం ఆడబిడ్డగా ఇక్కడ ముగింపు వేడుకలు జరగడం చాలా సంతోషంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గంజాయి మత్తులో విద్యార్థులు కన్నవారిపైనే దాడులు చేయడం కలిచివేస్తోందని, యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. మంత్రి లోకేష్ తన పాదయాత్రలో గంజాయి బాధితుల కష్టాలు చూసి ఆనాడే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఐజీ గోపీనాథ్ జెట్టి మానస పుత్రికగా వచ్చిన ఈ యాత్ర ద్వారా గంజాయిని రాష్ట్రంలో జీరో స్థాయికి తీసుకువచ్చాం. కేవలం శిక్షల ద్వారానే కాకుండా అవగాహన ద్వారా యువతలో మార్పు తెస్తున్నామని ఆమె వివరించారు. ఈ సందర్భంగా 9.13 కోట్ల ఆస్తుల జప్తు, 53,000 కేజీల గంజాయి ధ్వంసం వంటి గణాంకాలను ప్రస్తావించారు. ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ అరాచక పాలనలో యువత మత్తులో మునిగిపోయిందని, నేడు ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలు భయం వీడి 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలని కోరారు. విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నిరోధం ఒక్క పోలీస్ శాఖతోనే సాధ్యం కాదని, ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించిన డీజీపీ, ఎస్పీలకు కృతజ్ఞతలు తెలిపారు. కేవలం డ్రగ్స్ మాత్రమే కాకుండా సైబర్ నేరాలు, రహదారి ప్రమాదాలపై కూడా చైతన్యం తెస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ యాత్ర మొత్తంలో 1.14 లక్షల మంది విద్యార్థులు, 36,000 మంది ప్రజలు పాల్గొని సే నో టు డ్రగ్స్ బ్రో అంటూ నినాదించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నడుకుదుటి ఈశ్వర్రావు, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల ఎస్పీలు తుహిన్ సిన్హా, ఏఆర్ దామోదర్, మాధవరెడ్డి పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి విజేతలకు బహుమతులు అందజేశారు. భవిష్యత్తులో కూడా మనమందరం కూడా సంకల్పించాలి. పోలీసులకు సంబంధించి ఏ కార్యక్రమం చేసినా సరే దానికి మనం అందరం కూడా తోడుగా ఉంటాం, మన సహకారం అందిస్తామని ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా సంకల్పించి మీ తాలూకా సపోర్ట్ ఈ ప్రోగ్రామ్ కి తెలియజేస్తారని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, దీనికి ఒక రకంగా బీజం వేసినటువంటి లోకేష్ అన్న గారికి మరొకసారి వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఆలోచన ఇది, డ్రగ్స్ వద్దు బ్రో, చాలా వెరైటీగా ఉంది డ్రగ్స్ వద్దు బ్రో అని ఎవరు పెట్టారని అందరూ కూడా అనుకోవచ్చు. అది లోకేష్ అన్న గారే పెట్టారు. ఆ రోజు పాదయాత్రలో పిల్లలకి కలిసినప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో అని అంటే అది కూడా చక్కగా వాళ్ళు కూడా యూత్ కూడా ఎంకరేజ్ చేయడం, ఈ రోజు ఈ కార్యక్రమం కూడా ఆ పేరుతోనే మనం ముందుకు నడిపిస్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో డ్రగ్స్ క్యాపిటల్, ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్. దేశంలో 100 రూపాయలు వస్తే అందులో 25 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తున్నాయంటే మార్పు ఏ రకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిందనడానికి అదొక బ్రహ్మాండమైనటువంటి తూకం. మనం చేసే పని మన అమ్మతో కూడా చెప్పుకోలేదైతే అది అక్కడే ఆగిపోవాలి తప్పించి చెయ్యకూడదు అని చెప్పి ఆ రోజు చెప్పిన మాట ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరు చెవుల్లో రింగు మనాలి. అరే మా అమ్మకే చెప్పలేకపోతే బయటకి నువ్వేం చేయగలవు? అది అటువంటి సిచ్యువేషన్స్ లో ఈరోజు చాలా మంది గాంజా బారిన పడి, ఇంకొకటి చేసే పెద్ద పొరపాటు ఏంటంటే చాలా మంది నో చెప్పడం రాదు పిల్లలకి. అరే అక్కడికి వెళ్దామరా బాగుంటుందట అంటే అక్కడికి వెళ్తే నీకు ఇబ్బంది కలుగుతుందన్న సంగతి తెలిసినా కూడా నువ్వు నో చెప్పలేక చాలా మంది అలాంటి ప్లేసెస్ లోకి వెళ్ళి గాంజాలు తీసుకొని చాలా మంది మత్తులకు బానిసైపోయే పరిస్థితులు కనిపించినాయి. దీన్ని అరికట్టాలని ఇప్పుడు ఈగలతో పాటు మేము ఒకటే చెప్తున్నాను, ఎక్కువ ఇండెప్త్ కూడా వెళ్ళట్లేదు. చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కి సంబంధించి ఎంత పర్యవేక్షణాలు ఉంటాయో ఎవరికి తెలియదు.
చాలా మంది 5,000 ఇస్తాను 10,000 ఇస్తాను ఈ గాంజా ప్యాకెట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అయ్యా అంటే ఏమీ కాకుండా తీసుకెళ్లి పెడితే వాళ్ళు కనుక పట్టుబడితే సుమారుగా 15 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష. సిక్కోలు నగరాన్ని పొగమంచు కమ్మేసింది, మంచు దారులను చుట్టేసింది. గత 2 రోజుల నుండి ఎముకలు గడ్డకట్టే విధంగా చలి జిల్లా వాసులను వణికిస్తోంది. శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం 9 గంటల వరకు దట్టంగా మంచు కురిసింది. మంచు ప్రభావంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా తెల్లవారుజామున ఉదయం వేళల్లో రోడ్లపై దృశ్యమానత తగ్గి వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారులపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం వేళ కూడా లైట్లు వేసుకునే వాహనాలు ప్రయాణాన్ని సాగించారు. పొలాలకు వెళ్లేవారు, సాధారణ ప్రజల దగ్గర వ్యక్తులు కూడా పొగమంచు కమ్మేయడంతో రహదారులు కనిపించకపోవడంతో ఉదయం 8 అవుతున్నా బయటకు రాని వయ్యనం ఎముకలు కొరికే చల్లో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అల్లాడుతూ ఉన్నారు. రాత్రి వేళే కాకుండా పగలు కూడా శీతల గాలులు వీస్తున్నాయి. ప్రజలు స్వెట్టర్లు, జర్కిన్లు, ఇతర రక్షణ పరికరాలతో బయటకు వస్తున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ డాక్టర్లు చలి తీవ్రత దృష్ట్యా మంచు తగ్గిన తరువాత బయటకు రావడం మంచిదని చెబుతున్నారు. రైతు శ్రేయస్సే తమ ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్నదాతకు అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కోడుమూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉల్లి పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందించే కార్యక్రమంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లాలో అకాల వర్షాలు రావడం వల్ల రైతులు తీవ్రమైన పంట నష్టం, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం, వారిని ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా రైతుల కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం సుమారు 130 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. ఉల్లి రైతులకు హెక్టారుకు 50,000 ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందని, చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే దాదాపు 130 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్నపూర్ణ అని, రాష్ట్ర అభివృద్ధికి నీటిపారుదల, వ్యవసాయ రంగాలు అత్యంత కీలకమని చెప్పారు. 2014-2019 కాలంలో వ్యవసాయ, ఇరిగేషన్ రంగాలకు స్వర్ణయుగంగా మంత్రి అభివర్ణించారు. ఆ సమయంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసమే 50,000 కోట్లు ఖర్చు చేసి శరవేగంతో ముందుకు తీసుకొని వెళ్లడం జరిగిందని చెప్పారు. వ్యవసాయ రంగంలో 7 నుండి 8% ఉన్న జీడీపీని 17% వరకు తీసుకుని వెళ్లి దేశంలోనే వ్యవసాయ రంగం అగ్రగామిగా నిలిచిందని చెప్పారు. 2019 తరువాత వచ్చిన ప్రభుత్వం ఈ 2 ముఖ్యమైన శాఖలను నిర్లక్ష్యం చేసిందని వారు విమర్శించారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో ఇరిగేషన్ రంగానికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ 4 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీరిచ్చే విధంగా ఇరిగేషన్ రంగాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఎవరు ఊహించిన విధంగా బంపర్ క్రాప్ వచ్చినందుకు వ్యవసాయ శాఖ మంత్రిగా తాను చాలా సంతోషిస్తున్నారని చెప్పారు. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక చర్యలు తీసుకుంటున్నారని ఆముదాలవలస నియోజకవర్గం శాసన సభ్యులు కూన రవికుమార్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరం 80 అడుగుల రహదారి టీడీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారని చెప్పారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, ఇవ్వని హామీలను కూడా అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. గడిచిన 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అనిశ్చితి, ఆర్థిక ఒత్తిడి, గందరగోళం వంటివి ఎదుర్కొన్నారని చెప్పారు. విద్యుత్ అనేది ప్రభుత్వానికి రాజకీయ అస్త్రం కాదు, ప్రజల జీవితాలతో ముడిపడిన అత్యంత కీలకమైన మౌలిక రంగం. అలాంటి రంగాన్ని మూర్ఖపు నిర్ణయాలతో అప్పుల పాలు చేశారని ఆరోపించారు. చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అంతేకాకుండా మరలా ట్రూ అప్ ఛార్జీని తగ్గించాం. ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పటికి మీరు తీసుకుని ఏ రాష్ట్రంలోనైనా, ఈ భారతదేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునాడు
వేదిక మీద చెప్పాడు, నేను అధికారంలోకి వచ్చా విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తానని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో ఆ వేదిక మీద చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అది ఎంతటి అబద్ధం అంటే 2019 నుంచి 24 వరకు 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచాడు. 32,000 కోట్ల రూపాయల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికం మీద భారం మోపాడు. కమిషన్ల కోసం కక్కుట్టబడి ప్రైవేటు కంపెనీల దగ్గర కమిషన్లు దండుకొని ఆ రోజు విద్యుత్ ఛార్జీల్ని విద్యుత్ని ₹5.19 కొనుగోలు చేస్తే గడచిన 18 నెలల కాలంలో మనం ఇతర కంపెనీల నుంచి విద్యుత్తును కొనుగోలు చేసినటువంటి సందర్భంలో గడచిన 18 నెలల కాలంలో కేవలం ₹4.70 మాత్రమే విద్యుత్ని కొనుగోలు చేసినటువంటి సందర్భం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అయింది. వాలిడేషన్ టెస్ట్ ఫ్లైట్ ఢిల్లీ నుండి భోగాపురం వచ్చింది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్ తదితరులు ఉన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. 96% ప్రాజెక్టు నిర్మాణం అయినట్లు జిఎంఆర్ సంస్థ తెలిపింది. జూన్ 26న ప్రారంభించనున్నారు. విమానం ల్యాండ్ అయిన సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ అంటే 2000 ఎకరాల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదని, విశాఖ ఎకనామిక్ రీజియన్ బలపడడానికి అవకాశం లభిస్తుందని వారన్నారు. 18 నెలల్లోనే ఉత్తరాంధ్రలో బ్రహ్మాండమైన ప్రగతిని సాధించాం. మరో 4-5 నెలల్లో విమానాశ్రయం ప్రారంభించేందుకు సంకల్పం తీసుకున్నామని చెప్పారు. విమానాశ్రయానికి సంబంధించి కీలక అంశాలన్నీ పూర్తయ్యాయని, టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిందంటే ప్రాజెక్టు చివరి దశ అని పూర్తి చేసినట్లు సంకేతమని, ఈ ప్రాజెక్టుతో వివిధ జిల్లాల ప్రజలు అనుసంధానం అవుతారని తెలిపారు. గతంలో ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు మొదలు పెట్టడమే కానీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి. విమర్శలకు సమాధానంగా విమానాశ్రయం నిర్మించామని చెప్పారు. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. విశాఖ ఎకనామిక్ రీజియన్ కు కేంద్ర బడ్జెట్ లోనూ నిధుల కేటాయింపు చేపట్టారు. మన ప్రాంత అభివృద్ధికి కేంద్ర సహకారం తీసుకుంటున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. పూర్తి చేస్తానని మొదటి నెలలోనే ఇక్కడ రివ్యూ మీటింగ్ పెడితే ముఖ్యమంత్రిగా ఆయన అడిగిన తర్వాత మేము డిసెంబర్ 26కి కంప్లీట్ చేయాలని ఉంది సార్ అని చెప్తే, డిసెంబర్ కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి ఇది ప్రధాన కారణం కాబోతుంది కాబట్టి 6 నెలల ముందే దీన్ని పూర్తి చేయాలని చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి మాటని శాసనంగా తీసుకొని 6 నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు. ఈ స్థాయికి ఈ రోజు ప్రాజెక్ట్ ఇక్కడికి విచ్చేసిందనంటే దానికి చాలా మందికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ముఖ్యంగా జిఎంఆర్ గ్రూప్ కి ఒక సొంత ప్రాజెక్టులా పబ్లిక్ ప్రాజెక్ట్ ఏ రకంగా అన్ని విధాలుగా కూడా ముందుకు నడిపించాలో వాళ్ళు కూడా కంప్లీట్ గా ఎక్కడా లోటుపాట్లు లేకుండా వాళ్ళు నడిపించారు. ఎల్ఎన్టీ సంస్థ కన్స్ట్రక్షన్ లో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి డీజీసీఏ గానీ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గానీ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరూ కూడా కలిసి కట్టుగా వాళ్ళ తాలూకా పనిని ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా చేశారు. దానివల్ల ఈ రోజు ఈ స్థాయికి మనం అనుకున్న సమయానికి ముందే మనం చేరుకున్నాం. వీటన్నిటికంటే ముందుగా నేను ధన్యవాదాలు ఎవరికైనా తెలియజేయాలనంటే స్థానిక రైతాంగానికి భూమి త్యాగం చేసి వాళ్ళందరూ కూడా ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ ఈ రోజు కట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు రైతులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మీ తాలూకా త్యాగాన్ని వృధా చేయకుండా ఈ రోజు ఈ భోగాపురం ఏదైతే విజయనగరంలో ఒక ప్రాంతంగా ఉండిందో అదే భోగాపురం ఈ రోజు వరల్డ్ క్లాస్ లో ఒక సిటీగా తయారు చేయడానికి బీజం పడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగత్తును మేల్కొల్పే శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం దశమిని పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ అభిషేకాలు అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రథ సప్తమి వేడుకలను కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడం ఎంతో ఆనందదాయకమని చెప్పారు. గత ఏడాది 3 రోజుల పాటు నిర్వహించిన అరసవిల్లి రథ సప్తమి వేడుకలు ఈ ఏడాది 6 రోజుల
పాటు నిర్వహించడం ఎంతో ముదావహమని పేర్కొన్నారు. పుష్యమాసం, అందులో ఆదివారం కావటంతో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో ఉన్న వారికి పాలు, నీరు, మజ్జిగ, ప్రసాదం పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షునిగా మొదలవలస రమేష్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో అత్యంత ఉత్సాహంగా సాగింది. పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయన తన పదవి బాధ్యతలను చేపట్టారు. అంతకు ముందు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. అధ్యక్షుని హోదాలో ఆయన తన ఛాంబర్ లో ఆసీనులై అధ్యక్షుని హోదాలో తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన ముఖ్య నాయకులు మొదలవలస రమేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు, కార్యకర్తలకు అండగా ఉండేందుకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రమేష్ తెలిపారు. ఏకతాటిపై నాయకత్వాన్ని తీసుకెళ్లాలని నా వంతుగా నేను కృషి చేస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. కార్యకర్తలు అందరూ కూడా, నేను కార్యకర్తగా కింది స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను. కార్యకర్తల తాలూకు మనోభావం అన్నటువంటిది నాకు ఏంటని తెలుసు. ప్రతి కార్యకర్తని, గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తల నుంచి జిల్లాలో ఉన్న నాయకత్వం దాకా ఒకే రీతిలో తీసుకెళ్ళడానికి నా ప్రయత్నం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రాగద్వేషాలకి ఏ రకమైనటువంటి అవకాశం లేకుండా ప్రతి కార్యకర్త నా సొంత అన్నదమ్ముళ్ళ, అక్కచెల్లెళ్ళ నేను భావిస్తూ ఫ్యూచర్లో తెలుగుదేశాన్ని విజయానికి నా వంతు కృషి చేస్తాను. దానికి మీరందరూ ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా నా సహాయం చేయాలి. మీ సహాయ సహకారాలతో నేను ముందుకు వెళ్తాను. మీరు ఇచ్చినటువంటి గౌరవమే, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇచ్చినటువంటి గౌరవమే నేను ఈ స్థాయికి ఎదగలిశాను. కాబట్టి మీ తాలూకు ఆలోచన విధానాన్ని కానీ, మీ తాలూకు అభిప్రాయాలను కానీ పార్టీ హైకమాండ్కి తప్పనిసరిగా తీసుకెళ్ళి నాకున్నటువంటి చిన్నపాటి లిమిట్లో ప్రతి కార్యకర్తకి కూడా న్యాయం జరిగినట్టుగా ప్రయత్నం చేస్తానని మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర క్రీడలతోనే మానసిక ఉల్లాసం, ఉత్సాహం లభిస్తుందని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ పోలినాయుడు, స్టార్స్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్రాంత అధ్యాపకులు గేదెల ఇందిరా ప్రసాద్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో బలదేవ్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ లెవెల్ బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ శారీరక దృఢత్వానికి, ఆరోగ్యంగా ఉండటానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఎంపికైన క్రీడాకారులు ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయిలో సిక్కోలు కీర్తిని ఇనుమడింప చేయాలని సూచించారు. ఈ క్లబ్ లెవెల్ పోటీల్లో 50 మంది బాక్సర్లు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడలు ఆడేలా చూడాలని తల్లిదండ్రులకు హితవు పలికారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించే వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని, ఆ దిశగా విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకొని రాణించాలని ఆయన కోరారు. బలదేవ్ బాక్సింగ్ క్లబ్ క్రీడాకారులకు మెడల్స్, సర్టిఫికేట్స్ క్లబ్ మేనేజ్మెంట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టార్స్ వాకర్స్ క్లబ్ సభ్యులు శేషపు జోగినాయుడు, గేదెల లక్ష్మి, సంజీవరావు, కోణ వేణుగోపాలరావు, ఉమా, బాక్సింగ్ కోచ్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాక్సింగ్ క్రీడాకారులు ఇక్కడే కొన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. మన జిల్లాకి నేషనల్ లెవెల్లో ఉత్తమమైన మంచి గౌరవం తెచ్చినటువంటి ఈ క్రీడాకారులకు అందరికీ బేస్ లక్ష్మణదేవ్ గారు. లక్ష్మణదేవ్ గారు ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాల క్రితము ఈ బాక్సింగ్ క్రీడని ఇక్కడ డెవలప్ చేయడమైంది. తద్వారా ఉమా గురువు గారు, అలాగే రాజీవ్ గురువు గారు, సరీష్ గారు, వీరు ఆధ్వర్యంలో ఈ పిల్లలందరూ బాక్సింగ్లో మంచి క్రీడాకారులుగా ఎదుగుతున్నారు. మరి వారు స్టేట్ లెవెల్లోనూ, నేషనల్ లెవెల్లోనూ పార్టిసిపేట్ చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్ ఎదగాలని హృదయపూర్వక ప్రెసిడెంట్గా వాళ్ళని మనవి చేస్తున్నాను. వారికి ఎంత లెవెల్కి ఎదిగినా సరే నా ఆర్థిక ఇతర సహాయాలు ఎందుకు కూడా ఉంటాయని నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషులు శ్రీకాకుళం క్రీడా ప్రాంగణంలో రాజీవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈరోజు బాక్సింగ్ శిక్షణ నేను చూస్తూనే ఉంటాను. సార్ అడిగారు అది వేస్తునేటప్పుడు మార్నింగ్ 8:30 లోపు మీరు ఏం చేసుకున్నా అలౌడ్ ఫర్ ఆల్ అండి అని చెప్పాము.
కాబట్టి చక్కగా ఆయన రోజు నేను చూస్తున్నాను అదే టైమింగ్ ఫాలో అవుతూ కళాశాలకు ఇబ్బంది లేకుండా పిల్లలందరికీ సరైనటువంటి శిక్షణ ఇస్తూ బాక్సింగ్కి కేంద్రంగా రాష్ట్రంలో శ్రీకాకుళాన్ని మారుస్తున్నందుకు ఆయన అభినందిస్తూ మీరందరూ రోజు సరైన శిక్షణ పొందుతూ మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. చాలా రెస్పెక్ట్ ఇక్కడే కాదు, మీ గ్రామంలో కానీ ఇంకొక దగ్గర కానీ పెద్దవాళ్ళ దగ్గర మీరు ఎంత సంస్కారవంతులుగా నిలబడితే నీవు ఉంటే మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు, మీ టీచర్ ఎవరు, చాలా చక్కగా చెప్తున్నారు అని అంటారు. మీ సంస్కారవంతులుగా బిహేవ్ చేయకపోతే టీచర్స్ని స్కూల్స్ని విమర్శించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సంస్కారవంతులు అవ్వాలంటే మీరు రెగ్యులర్గా విద్య మీద దృష్టి పెట్టాలి. అర్థమైందా? మీకు ఫుడ్, షెల్టరు, క్లాత్స్ ఎవరిస్తారు? మీకు ఫుడ్, షెల్టరు, బట్టలు ఎవరిస్తారు? మీకు పేరెంట్స్. ఎడ్యుకేషన్ ఎవరిస్తారు? టీచర్స్. కాబట్టి మీరందరూ ఆ ఎడ్యుకేషన్ నౌడేస్ చాలా ఇంపార్టెంట్. కాంపిటీషన్ ఈజ్ హెవీ. మా టైంలో గ్రామానికి 10 మంది చదివేవాళ్ళు. ఇప్పుడు ప్రతి గ్రామం నుంచి 100% పిల్లలు చదువుతున్నారు. అవునా కాదా? ఆముదాల వలస మండలం మెట్టక్కి వలస పురపాలక సంఘం హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న 39 మంది విద్యార్థులకు ప్రతిదినం స్టడీ అవర్స్ లో స్వల్పాహార సేవను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రారంభించారు. ప్రతిదినము కూడా స్వల్పాహార సేవా కార్యక్రమాన్ని కన్వీనర్ కన్నేపల్లి వెంకట కామావధానుల ఆధ్వర్యంలో జరుగుతుంది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని తులసిబాయి మేడం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మంచి సంకల్పంతో ప్రతి ఒక్క పని చేస్తారని, ఇది కూడా మంచి సంకల్పమని కొనియాడారు. ఆ పాఠశాల సహోపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల చైర్మన్, వార్డు ఇన్ఛార్జ్ గురుగుబెల్లి మురళి, యువత పాల్గొంటున్నారని అన్నారు. ఈ దినం స్వల్పాహార కార్యక్రమంలో ఆర్థిక సహాయం డాక్టర్ తాతయ్యలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జోనల్ కన్వీనర్ రవీంద్రబాబు, సేవాదల్ కోఆర్డినేటర్ ఇలపండ సూర్యారావు, సీలింగ్ డిజైన్స్ ఇన్ఛార్జ్ ఆకెళ్ల శేషగిరి శాస్త్రి, సేవాదల్ నాగభూషణం పట్నాయక్, ముత్తా లలిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి సత్యసాయి సేవా సమితి మందిరంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి సుమారు 60 మందితో సంప్రదించి ప్రారంభించారని తెలిపారు. గౌరవ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా శ్రీకాకుళం నగరం స్థానిక కలెక్టరేట్ వద్ద విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ వద్ద బ్రైలీ డేని స్థానిక భిన్న ప్రతిభావంతులు అంధులకు పురస్కరించుకున్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ అంధులకు అవసరమగు చట్టాలలో వివరిస్తూ బ్రైలీ యొక్క లిపిని గురించి మాట్లాడారు. బ్రైలీలా ఎదగాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అంధులకు ఎప్పుడూ న్యాయ సేవాధికార సంస్థ తోడుగా ఉంటుందని, ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే స్థానిక న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించి లబ్ధి పొందవచ్చని తెలిపారు. అంధులకు గల హక్కులను పేర్కొని వారి యొక్క సేవలను ప్రభుత్వ సంస్థల వద్ద కానీ, ప్రైవేట్ సంస్థల వద్ద కానీ సేవలను అందించి ప్రతిఫలం పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా అసిస్టెంట్ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. మా జిల్లా జడ్జి గారి సూచనల మేరకు నేను సీనియర్ సివిల్ జడ్జి హోదాలో ఈ లింక్ డిపార్ట్మెంట్స్ అందరితో సమన్వయపరచుకొని, అలాగే ఈ అందులకు సంబంధించిన ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉన్నాయో వారితో కోఆర్డినేట్ చేసుకొని మేము ఎప్పటికప్పుడు న్యాయ విజ్ఞాన సదస్సులు అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాము. ఆ కండక్ట్ చేసేటప్పుడు ప్రభుత్వం వారు, పార్లమెంటు వారు చేసిన చట్టాల మీద మీకు ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు తెలియపరుస్తాము. అలాగే మీకు అందులోకి ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, లేకపోతే అవైలబుల్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏమైతే ఉన్నాయో వాటి మీద మేము కనీస అవగాహన కల్పిస్తూ ఉంటాము. మూడవది, ఈ డిసేబుల్డ్ పర్సన్స్ అనేవారు, అంటే విచ్ ఇంక్లూడ్స్ అందులో మీకు డాక్యుమెంటేషన్ లో మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అవార్డు, అంటే కోర్ట్ అనేది మీకు అసిస్ట్ చేస్తుంది. అంటే మీకు డిసేబుల్డ్ సర్టిఫికేట్స్ పొందడంలో కానీ, ఆధార్ కార్డ్స్ పొందడంలో కానీ, లేదా పెన్షన్స్ పొందడంలో కానీ, నేను ఇందాక చెప్పిన విధంగా వెల్ఫేర్ బెనిఫిట్స్ పొందడంలో కానీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పొందడంలో కానీ, ఇలాంటి మీకు ఏవైతే ఉన్నాయో వాటికి కోర్టు తరఫున ఎప్పుడు అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో మీరందరూ వినని వాళ్ళు ఈ రోజు మేడం గారు చెప్పినట్టు కోర్టు తరఫున నేను ప్రతినిధిగా వచ్చాను కాబట్టి మీకు చాలా
విషయాలు చెప్తున్నాను. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.